సో టుడే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్వర్ట్ దిస్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఈ టు ఎన్ఎఫ్ఈ. సో మనం ఇందాక వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఈ అంటే ఏంటి, ఆర్ ఎప్సిలాన్ క్లోజ్ని ఎలా డిఫైన్ చేస్తాము. బట్ ఇందులో ఏం చేయాలంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఈని ఎన్ఎఫ్ఈ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ లేకుండా ఎన్ఎఫ్ఈని ఎలా డ్రా చేయాలి. ఓకేనా, సో అది డిస్కస్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే ఎన్ఎఫ్ఈలో ఆర్ ఎప్సిలాన్ క్లోజ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయమ్మా, క్యూ, సిగ్మా, డి, మీన్స్ డెల్టా, క్యూ నాట్, ఎఫ్. సో క్యూ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 3 స్టేట్స్, క్యూ నాట్, క్యూ1, క్యూ2. సిగ్మా అంటే ఇన్పుట్ స్టేట్. సో ఏమేమి ఉన్నాయి, ఏ, బి అండ్ ఎప్సిలాన్ కూడా ఉన్నాయి, అది కూడా ఇన్పుటే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్యూ. నెక్స్ట్ డెల్టా అమ్మ. సో డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి క్యూ నాట్ అమ్మ. క్యూ నాట్ అంటే ఇనీషియల్ స్టేట్. సో ఇనీషియల్ స్టేట్ క్యూ నాట్. ఫైనల్ స్టేట్ అనేది ఇంకేంటి, క్యూ2. క్యూ2 ఇస్ ద ఫైనల్ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇదే సో ఇలా అడిగితే ఫస్ట్ మీరు ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్స్కి ఏమేమి రిప్రజెంట్ చేస్తామో రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్సిలాన్ క్లోజర్. సో ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్. సో క్యూ నాట్ యొక్క ఎప్సిలాన్ క్లోజర్ చెప్తారా మీరు ఎప్పుడన్నా. సో చూడండి, క్యూ నాట్ అనేది ఇక్కడ ఏంటంటే ఎప్సిలాన్ అనేది ప్రతి స్టేట్కి ఉంటుందమ్మా. సో ఈ స్టేట్కి ఎప్సిలాన్ ఉంటుంది, ఈ స్టేట్కి ఎప్సిలాన్ ఉంటుంది, ఈ స్టేట్కి ఎప్సిలాన్ ఉంటుంది బై డిఫాల్ట్గా. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ స్టేట్కి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మధ్యలో ఏమన్నా క్యూ నాట్కి ఎప్సిలాన్ యాడ్ అయిందా, క్యూ1కి వెళ్ళడానికి లేదు కాబట్టి. సో క్యూ నాట్ ఆన్ ఎప్సిలాన్ ఇట్ విల్ గోస్ టు క్యూ నాట్ ఇట్ సెల్ఫ్. అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ మీన్స్ క్యూ నాట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్యూ1 ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ1. సో క్యూ1కి ఎప్సిలాన్ క్లోజర్ అప్లై చేస్తే క్యూ1కి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ గోస్ టు క్యూ2. రెండింటికి వెళ్తుందమ్మా. బై డిఫాల్ట్గా ఆ సెల్ఫ్కి ఉంటుంది, మీన్స్ ఆ స్టేట్కి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఎప్సిలాన్ అనే ఇన్పుట్తో వేరే స్టేట్కి రీచ్ అయింది కాబట్టి ఇది కూడా ఉంటుంది. అంటే క్యూ1, క్యూ2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ1 మీన్స్ క్యూ1, క్యూ2. నెక్స్ట్ అమ్మా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ2. సో క్యూ2 యొక్క ఎప్సిలాన్ క్లోజర్ ఏంటి చెప్పండి అమ్మా. దీని నుంచి వేరే స్టేట్కి ఏమన్నా వెళ్ళిందా ఎప్సిలాన్ అనే ఇన్పుట్తో, లేదు కదా. సో ఆ స్టేట్కి మాత్రమే ఉంటుంది బై డిఫాల్ట్గా, అంటే క్యూ2. సో ఇది మనకు తెలిసిన ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటే. సో దీని నుంచి మనం ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయాలి బై యూజింగ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ అమ్మ. సో ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ చేసాం, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయింది. నెక్స్ట్ ట్రాన్సిషన్ టేబుల్. సో ఈ డయాగ్రామ్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ చెప్పండి అమ్మా. సో ట్రాన్సిషన్ టేబుల్. సో ట్రాన్సిషన్ టేబుల్ ఏంటమ్మా. సో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, క్యూ0, క్యూ1, క్యూ2. క్యూ2 is the final state, Q1 is the initial state. Inputs A, P and epsilon. Q0 on A అమ్మా. సో Q0 on A ఇక్కడ ఎప్సిలాన్ అని రిప్రజెంట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఒకసారి సో Q0 on A ఇట్ విల్ గోస్ట్ ఎక్కడ మూవ్ అయిందమ్మా, Q1. Q0 on B, B అనే ఇన్పుట్స్ ఎక్కడికైనా మూవ్ అయిందా, సో ఇది పై. ఎప్సిలాన్తో అయితే కనుక ఇట్ విల్ గోస్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ అమ్మ Q1 on A. Q1 on A ఏ స్టేట్ కన్నా మూవ్ అయిందా, పై. Q1 on B, Q1 on Bతో కూడా ఏ స్టేట్కి మూవ్ అవ్వలేదమ్మ. నెక్స్ట్ Q1 on ఎప్సిలాన్ ఇట్ విల్ గోస్ టు Q1 and Q2. నెక్స్ట్ అమ్మ Q2. సో Q2 on A ఇట్ విల్ గోస్ నల్ స్టేట్. సో Q2 on B ఇట్ విల్ గోస్ టు Q2. నెక్స్ట్ Q2 on ఎప్సిలాన్ ఇట్ విల్ గోస్ టు దట్ స్టేట్ ఓన్లీ, Q2. ఓకేనా. సో దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఇదంతా కూడా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నమ్మ. ఓకేనా. నెక్స్ట్ కంప్యూట్ డెల్టా 1 ట్రాన్సిషన్. డెల్టా 1 అంటే ఏంటంటే ఎన్ఎఫ్ఏ. సో ఎన్ఎఫ్ఏలో మనం ఎలా కన్వర్ట్ చేయాలనేది ఉండాలి కదా. సో ఎన్ఎఫ్ఏలో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే క్యూ0 కమ్మ. సో క్యూ0 అనేది మనం ఇలా ట్రాన్సిషన్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయమ్మా, ఏ ఉంది, బి ఉంది. అంటే Q0 on A మీద చెప్పాలి అండ్ Q0 on B మీద. సిమిలర్లీ Q1 on A, Q1 on B, Q2 on A, Q2 on B. నెక్స్ట్ Q0కి. సో Q0కి మనం ఎప్సిలాన్ క్లోజర్ అప్లై అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తామంటే Q0 on A అమ్మ. సో Q0 on A అప్లై చేస్తాం. సో Q0 on A అంటే ఏంటంటే ఇది Q0 మీద జరిగింది. Q0 on Aకి ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ అని, నెక్స్ట్ డెల్టా ఆఫ్
ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏ. ఇదమ్మా, ఇది ఏంటంటే ట్రాన్స్లేషన్ ఫంక్షన్, మన ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏల రిప్రజెంటేషన్. ఓకేనా, మీకు నోట్స్ పీడిఎఫ్ పెడతాను కదా, అందులో ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్స్ మాత్రం రాసుకోండి, ట్రాన్స్లేషన్ ఫంక్షన్స్. ఓకేనా. సో నెక్స్ట్ అమ్మా, దీనికి ఇది ఎందుకు రాసామంటే ఇది ఎప్సిలాన్ క్లోజర్ని అంటే ఎన్ఎఫ్ఏ కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నామంటే బై యూజింగ్ దిస్ ట్రాన్స్లేషన్ ఫంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ అమ్మా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్. ఇక్కడ చెప్పనమ్మా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ అంటే ఏంటి? క్యూ నాట్. సో క్యూ నాట్ కామా ఏ. సో చెప్పండమ్మా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ delta of q naught on a. So q naught on a, it will goes to q1. It means q1. So it means చెప్పండమ్మా, epsilon closure of q1. So epsilon closure of q1 అంటే ఏమొస్తుంది? q1 q2 q1 q2. So this is the q naught on NFA. So q naught on NFA లో a కి ఇన్పుట్ ఇస్తే కనుక వచ్చే రిజల్ట్ అమ్మా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ q naught on b అమ్మా. దీన్ని కూడా చెప్తారా? సేమ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ కామా బి. సో ఇప్పుడు చెప్పండి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ అంటే ఏంటమ్మా? సేమ్ క్యూ నాట్. ఓకేనా. క్యూ నాట్ ఆన్ బి అమ్మ. క్యూ నాట్ ఆన్ బి, క్యూ నాట్ ఆన్ బి, ఇట్ విల్ గోస్ టు నల్ స్టేట్. అంటే ఏం రాస్తాం? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్, ఇదంటే ఏంటమ్మా? నల్ స్టేట్ పై. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై వాల్యూ సేమ్ పై వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ అమ్మా, ఇది క్యూ నాట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు అప్లై చేసినప్పుడు క్యూ1కి అప్లై చేయాలి. సో క్యూ1 కూడా సేమ్ అమ్మా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ1 కామా బి అమ్మా. మీన్స్ క్యూ1 కామా ఏకి అప్లై చేయాలి, క్యూ1 కామా బికి. నెక్స్ట్ అమ్మా, q1 ఆన్ ఏ. సో q1 ఆన్ ఏ, సో ఎలా రాస్తాం? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1 కామా ఏ. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1 అంటే ఏంటమ్మా? q1 q2. సో q1 q2 కామా ఏ. సో డెల్టా ఆఫ్ q1 q2 ఎలా ఇచ్చు? డెల్టా ఆఫ్ q1 కామా ఏ యూనియన్ q2 కామా ఏ. q1 ఆన్ ఏ అంటే ఏంటి? q1 ఆన్ ఏ, ఇట్ విల్ గోస్ టు పై. q2 ఆన్ ఏ, సో q2 ఆన్ ఏ, ఇట్ విల్ గోస్ టు పై. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై, ఆన్సర్ పై వస్తుంది. సిమిలర్లీ q1 కామా బి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1 కామా బి. డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1 అంటే ఏంటి? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q1 అంటే q1 q2. సో q1 q2 b, q1 ఆన్ b, q2 ఆన్ b. సో q1 ఆన్ b అయితే పై, q2 ఆన్ b, q2 వచ్చింది పై q2. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q2 వాల్యూ q2, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q2. నెక్స్ట్ q2 ఆన్ a, q2 ఆన్ a అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q2 వాల్యూ అంతా q2. సేమ్ q2 ఆన్ a. సో q2 ఆన్ a విల్ గోస్ టు పై రాస్తాం. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై వాల్యూ పై వస్తుంది. సో q2 ఆన్ b, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q2 వాల్యూ q2 ఆన్ b. సో q2 ఆన్ b, ఇట్ విల్ గోస్ టు q2. సేమ్ q2 రాస్తాం. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ q2 వాల్యూ అంతా q2 అంతే. సో దీని మీద ఎప్సిలాన్ క్లోజర్ వాల్యూస్ని బేస్ చేసుకుని ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేస్తాం. అదే ఎన్ఎఫ్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్. సో ఇది ట్రాన్సిషన్ టేబుల్ అమ్మ. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఇది ఎన్ఎఫ్ఏ వచ్చింది, ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేస్తాం. జస్ట్ వాటి యొక్క వాల్యూస్ వేస్తే చాలమ్మా. q1 ఆన్ బీకి q2 వచ్చింది, q2 ఆన్ ఏకి పై వాల్యూ, సో q2 ఆన్ బీకి q2 వాల్యూ, సేమ్ వాల్యూస్. ఆ వాల్యూస్ టేబుల్లో రిప్రజెంట్ చేస్తే అది ఎన్ఎఫ్ఏ. దీన్ని బేస్ చేసుకుని మీరు డిఎఫ్ఏ కింద డ్రా చేయండి అమ్మ. దీన్ని డిఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయండి. నేను వచ్చాక నోట్స్లో చూస్తాను, మీ నోట్స్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈక్వివాలెన్స్ ఆఫ్ డిఎఫ్ఏ. సో ఇక్కడ ఈక్వివాలెన్స్ అంటే ఏంటంటే 2 డిఎఫ్ఏ డయాగ్రామ్స్ కానీ ఆ 2 ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్స్ కానీ తీసుకోండి. ఇక్కడ ఈక్వివాలెన్స్ ఆఫ్ డిఎఫ్ఐనే కాదు అండ్ ఎన్ఎఫ్ఏ రెండు తీసుకోండి. ఈ రెండింటికి మనం ఈక్వివాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటంటే ఫస్ట్ 2 డిఎఫ్ఏ డయాగ్రామ్స్ తీసుకోండి. ఇదొక డిఎఫ్ఏ డయాగ్రామ్, ఇదొక డిఎఫ్ఏ డయాగ్రామ్. సో ఈ రెండింటిని మనం ఈక్వివాలెన్స్ చేయాలి. అంటే రెండు ఈక్వలా నాట్ ఈక్వలా అని చెప్పాలి. ఈ రెండు కూడా సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినాయా లేదా అని చెప్పాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సో దాన్ని ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేస్తాం. సో దానికి ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసి దాని ద్వారా ఐడెంటిఫై చేస్తాం రెండు కూడా సేమ్ స్టేట్స్కి రీచ్ అవుతున్నాయా లేదా అనేది. ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆపరేషన్ ఈక్వాలెన్స్ ఆఫ్ డిఎఫ్ఏకి పర్ఫామ్ చేస్తున్నాను. సో అంటే 2 డిఎఫ్ఏ డయాగ్రామ్స్ తీసుకున్నాం. సో దీనికి సపరేట్ ఐడెంటిఫికేషన్ కోసం మీరు D' ఇచ్చుకోండి ఇన్పుట్ నేమ్స్కి. జస్ట్
ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమేనమ్మా. ఓకేనా, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వస్తాయి. దీనికి సి అని, దీనికి C1 D1 D డాష్ కింద ఇచ్చుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ టేబుల్. దీంట్లో మెయిన్ ఇదేనమ్మా, ఇంకేమీ ఉండదు మీకు. Q డాష్ C, QC అండ్ QC డాష్. నెక్స్ట్ QD QD డాష్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్ని రాసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ Q1 స్టేట్ ఉందా, Q1 అనేది ఫైనల్ స్టేట్, ఇక్కడ కూడా Q4 ఇదే ఫైనల్ స్టేట్. ఈ రెండు స్టేట్స్ని ఒక స్టేట్ కింద రిప్రజెంట్ చేస్తారు. Q1, Q4 అంటే ఈ రెండు ఈక్వాలెంటా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ చూడండి, Q1 నుంచి Q2కి వెళ్తుందా, సేమ్. Q4 నుంచి ఎక్కడికి వెళ్తుంది, Q5 అంటే ఈ Q2 Q5 రెండు కూడా సేమ్ ఈక్వాలెంటా కాదా చెక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, Q2 నుంచి ఎక్కడికి వెళ్తుంది, Q3కి. ఇక్కడ Q5 నుంచి Q6 అంటే ఈ Q3 అండ్ Q6 ఈక్వలా కాదా చెక్ చేయాలి. ఓకేనా అమ్మా. నెక్స్ట్ Q3 నుంచి Q2కి వచ్చేస్తుంది. ఈ Q2 నుంచి మళ్ళీ Q1కి వెళ్తుంది అంటే Q7 అండ్ Q2 రెండు ఈక్వలా లేదా చెక్ చేయాలి. Q2 Q7. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, Q1 అండ్ C అంటే Q1 అనేది C అనే ఇన్పుట్తో ఎక్కడికి వెళ్ళింది, Q1లోనే ఉంది. నెక్స్ట్ Q4 ఆన్ C ఎక్కడికి మూవ్ అయింది, Q4 అంటే రెండు ఈక్వల్ అంటే. నెక్స్ట్ చూడండి, Q ఆన్ D ఎక్కడికి మూవ్ అయింది, Q2. నెక్స్ట్ Q4 ఆన్ D ఇది Q5. రెండు కూడా వేరే స్టేట్స్కి వెళ్ళట్లేదమ్మా, సేమ్ కామన్గా ఉన్న స్టేట్స్కే మారుతుంది. ఇక్కడ నేమ్స్ నెంబరింగ్ మారచ్చు, బట్ టాపిక్ మాత్రం సేమ్. రెండు ఈక్వల్. ఒక దాని 1 అనే ఇన్పుట్తో అదే స్టేట్లో ఉంది, 4 అనే ఇన్పుట్తో కూడా సేమ్ స్టేట్లో ఉంది. ఓకేనా. 2 అని 1 ఆన్ D అయితే ఎక్కడికి మూవ్ అయింది, Q2కి వెళ్ళింది. ఇక్కడ 4 ఆన్ D అంటే 5కి వెళ్ళింది. సేమ్ స్టేట్స్ అమ్మ, అంటే రెండు కూడా ఈక్వాలెంట్ అని. ఇక్కడ చూడండి, Q2 Q5. సో Q2 ఆన్ C అనే ఇన్పుట్, Q2 ఆన్ C ఇట్ విల్ గోస్ టు Q3. Q5 ఆన్ C డాష్ ఇట్ విల్ గోస్ టు Q6. సేమ్ అమ్మ, అంటే రెండు ఈక్వాలెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ Q2 ఆన్ D అమ్మ. సో Q2 ఆన్ D ఇట్ విల్ గోస్ టు Q1. నెక్స్ట్ Q5 ఆన్ D ఇట్ విల్ గోస్ టు Q4. రెండు కూడా ఫైనల్ స్టేట్, రెండు నార్మల్ స్టేట్స్. ఓకేనా అమ్మ. నెక్స్ట్ అమ్మ Q3 Q6. Q3 ఆన్ C it will goes to Q2. Next Q6 on C it will goes to Q7. ఓకేనా. నెక్స్ట్ అమ్మ Q3 ఆన్ D మీన్స్ Q2 ఆన్ C చూడండి, అదే ఇదేంటి. నెక్స్ట్ Q3 ఆన్ D it will goes to Q3 itself. నెక్స్ట్ Q6 ఆన్ D it will goes to Q6 itself. సేమ్. చూసారా, అన్నీ కూడా ఈక్వలెంట్గానే అవుతున్నాయి. వేరే స్టేట్కి అది కానీ ఇది కానీ మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అనేది Q2 Q7 అమ్మ. Q2 ఆన్ C it will goes to Q3. Q7 ఆన్ C it will goes to Q6. నెక్స్ట్ Q2 ఆన్ D it will goes to Q1. Q7 on D it will goes to Q4. ఈ రెండు కూడా ఈక్వాలెంట్గా ఒకదాంతో ఒకటి ఈక్వల్గా ఉంటాయమ్మా. ఈక్వాలెన్స్ అంటే అదే, ఈ రెండు డిఎఫ్ఏలు ఇచ్చినప్పుడు ఆ రెండు డిఎఫ్ఏలు ఈక్వాలెంట్ అయినాయా లేదా అనేది ఎలా చెప్తున్నామంటే, సో ఇందులో ఫైనల్ స్టేట్ అనేది ఇందులోని ఫైనల్ స్టేట్ ఉండాలి. సో ఆ ఫైనల్ స్టేట్ యొక్క ఇన్పుట్తో ఎక్కడికి మూవ్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ అవ్వాలమ్మా. అలా ఇన్పుట్తో మూవ్ అయినప్పుడు మాత్రం ఇక్కడ చూడండి అన్ని కామన్గా ఉంటాయి, వేరే స్టేట్కి మూవ్ అయ్యే ప్లేసే లేదు. సో ఇలా ఉన్నప్పుడు సో ఇలాంటి స్టేట్స్ని మనం ఇక్కడ 2 DAPS అనేది 2 DAPS ఆర్ ఈక్వివాలెంట్. నేను ఇంకా ఇందులో సమ్స్ ఇస్తాను, ఆ సమ్స్ మీరు అసైన్మెంట్స్ కింద వర్క్ చేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ నోట్స్. ఓకే. సో ఇది అసైన్మెంట్ కింద ఇస్తున్నాను మనం, ఈక్వాలెన్స్ ఆఫ్ డిఎఫ్ఏ అనేది. సో దీనికి అసైన్మెంట్ కింద ఇస్తున్నాను. సో ఇది కంపల్సరీగా మీరు రాసి చూపించాలి. ఓకేనా.